హలో గైస్. సో మనం ఇవాళ మ్యాథమెటిక్స్ 2B ఎలా పాస్ అవ్వాలో చూద్దాం. ఓకే. సో ముందుగా మనం డిస్కస్ చేసే ముందు మనకి ఎన్ని మార్క్స్ కావాలి పాస్ అవ్వడానికి? 35 మార్క్స్ అయితే కావాలి, రైట్? సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను చూసుకోండి. సో ఇది మోడల్ పేపర్ అనమాట. ఎలా వస్తాయి క్వశ్చన్స్? ఇండెఫైనైట్ ఇంటిగ్రల్స్ నుంచి మనకి రిడక్షన్ ఫాల్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట 7 మార్క్స్కి. ఓకే. సో ఇవన్నమాట అవి క్వశ్చన్స్. అండ్ మనం చూసుకుంటే మళ్ళీ ఇంటిగ్రేషన్లోనే సో 7 మార్క్స్కి ఇంకో 7కి సో వీటి నుంచి అయితే ఇంకో 7 అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో ఇవన్నమాట క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పారాబోలా 7 మార్క్స్ ఇది కూడా. సో ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే ఈ 5 క్వశ్చన్స్లోకి మీకు ఒకటి అయితే వస్తుంది 7 మార్క్స్కి. ఓకే. అండ్ నెక్స్ట్ సర్కిల్స్లో చూసుకుంటే 7+7 అనమాట. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈ 6 అనమాట. అండ్ ఇవి 3 సమ్స్, టోటల్ 9 సమ్స్ అయితే మీకు అయితే వస్తాయి అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 7+7, పారాబోలా అండ్ సర్కిల్స్, టోటల్ 35 మార్క్స్ అయితే ఇక్కడ కవర్ అయిపోయి. డిఫైనైట్ ఇంటిగ్రల్స్ 4 మార్క్స్ అనమాట. ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఈ సమ్స్ చేస్తే వీటిలో నుంచి ఒకటైతే 4 మార్క్గా వస్తుంది అనమాట. అండ్ హైపర్బోలా 4 మార్క్స్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ చేస్తే 4 మార్క్ అయితే వస్తుంది. అండ్ 2 మార్క్స్ డిఫైన్ ఇంటిగ్రల్స్ 2+2. అండ్ దీస్ ఆర్ ది క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ చేస్తే 2+2 వస్తాయి. అండ్ పారాబోలా 2 మార్క్స్ది 1 వస్తుంది. అండ్ దీస్ ఆర్ దట్ క్వశ్చన్స్. అండ్ ఆల్సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 2 మార్క్స్ ఇంకోటి. సో ఇవన్నమాట క్వశ్చన్స్. ఓకే. సో టోటల్ ఎన్నైంది మనకి? సో LAQs 35 అండ్ SAQs 8 అండ్ 8, టోటల్ 51 మార్క్స్ అనమాట. ఓకే.